పుష్ప 2 ప్రీమియర్లు అడ్డుకోవడంపై వెనక్కి తగ్గారు జన సైనికులు. పుష్ప 2 ప్రీమియం షోలు అడ్డుకుంటామన్న మాట వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు చలమశెట్టి రమేష్ హనుమాన్ జంక్షన్ కృష్ణా థియేటర్ వద్ద పెట్టిన ప్రెస్ మీట్ను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొన్నిదేళ్ల నాగబాబు చూసి స్వయంగా ఫోన్ చేశారన్నారు. రాజకీయం వేరు, సినిమాలు వేరని అన్నారని తెలిపారు. మీరు సినిమాలు ఆపే విషయంలో పునరాలోచించుకోవాలని సూచన చేశారన్నారు. నాగబాబు ఆదేశాల మేరకు పుష్ప 2 సినిమాని అడ్డుకునే ప్రయత్నం విరమించుకోవడం జరిగిందన్నారు చలమశెట్టి రమేష్. అల్లు అర్జున్ గారి సినిమా గురించి నేను కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ గురించి మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బంటేటి రామకృష్ణ గారు, అలాగే పిక్చర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి మా గౌరవనీయులు ధర్మేంద్ర గారు, అలాగే చుంటా వర్మ శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మా అత్యంత ఇష్టలు, నేను అత్యంతంగా ప్రేమించే మా నాగబాబు గారి ఆదేశాల మేరకు నేను మా మిత్రుల యొక్క మనోభావాల మేరకు నేను పొద్దున స్టేట్మెంట్ని మా నాగబాబు గారు పిక్చర్లని ఆపటం మనం సమంజసం కాదు, అది వద్దు, అలా వాళ్ళకి నష్టం కలిగించడం, ఎవరికీ కూడా నష్టం కలిగించడం మన పార్టీ యొక్క ఉద్దేశం కాదు అని ఇటువంటి ఇంకా చాలా నాకు మంచి సందేశాన్ని చెప్పి ఆ విధంగా నన్ను దీంట్లో కూలైపోమంటం జరిగింది. నేను ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను మా గౌరవనీయుల యొక్క సమక్షంలో నేను పొద్దున చేసింది విరమించుకుంటున్నాను. థియేటర్ వారికి కూడా సినిమా ఆడించుకోమని నేను ఇది చేస్తున్నాను. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శివ, మరి కొద్దిసేపట్లో అంటే ఇవాళ రాత్రి 9:30కు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రీమియర్స్ కి రెడీ అవుతున్న కౌంట్ డౌన్ ఏదైతే జరుగుతున్న సమయంలో మెగా బ్రదర్, అదేవిధంగా ఏదైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామయ్య నాగబాబు తన పెద్ద మనసును చాటుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ చలమశెట్టి రమేష్ జనసేన నాయకులు ప్రకటించారో పుష్ప 2ను అడ్డుకున్నామని చెప్పి కృష్ణా జిల్లా జనసేన నాయకులు మొత్తం ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఎందుకంటే జనసైనికులే ఏదైతే జనసైనికులు కావచ్చు, లేదంటే అముస్కులు ఆగంతకులు కావచ్చు, కొన్ని చోట్ల అల్లు అర్జున్ పోస్టర్స్ కూడా దించివేశారు. అదేవిధంగా ఈ షోస్ కూడా అడ్డుకునేందుకు కూడా ఏదైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రీమియర్స్ వద్ద కావచ్చు, లేదంటే రేపు థియేటర్ల వద్ద కావచ్చు ఏం జరుగుతుందని చెప్పి కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితుల్లో నాగబాబు ఒక కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే సినిమా వేరు, రాజకీయాలు వేరు, పుష్ప 2ను అడ్డుకుంటామని చెప్పి ప్రకటన తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఆ క్రమంలోనే జనసేన నాయకుడు చలమశెట్టి రమేష్ మళ్ళీ అక్కడ ఏదైతే ఈ ప్రకటన చేశారో తాను ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఏదైతే కేవలం జనసేన నాయకుడు ఇచ్చిన ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ థియేటర్ల వద్ద, అదేవిధంగా కృష్ణా జిల్లా కావచ్చు, కృష్ణా గుంటూరు సినిమాస్ కి ప్రధానంగా సెంట్రల్ గా ఉన్న కృష్ణా గుంటూరు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, అన్ని చోట్ల కూడా థియేటర్ల వద్ద ఏం జరగబోతుందని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగేంద్ర బాబు అయితే తన పెద్ద మనసును చాటుకున్నారు, వ్యతిరేకాన్ని చాటుకున్నారు. ఇది సినిమా వేరు, రాజకీయం వేరు, అడ్డుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ప్రకటన నేపథ్యంలో ఇది ఒక బిగ్ రిలీఫ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఎలాంటి అవాంతరాలు కావచ్చు, లేదంటే ఎలాంటి
ఆటంకాలు లేకుండా పుష్ప ప్రీమియర్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా థియేటర్స్ వద్ద కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే జన సైనికులు అంటే నాగేంద్ర బాబు చెప్పారంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ మాటగానే జన సైనికులు కావచ్చు, పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా అవాంతరాలు కలిగించే అవకాశం అయితే లేదు. ఇందులో చూస్తే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కొద్దిసేపట్లోనే ప్రీమియర్స్ కి ప్రారంభం కాబోతాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద కూడా అసలు గతంలో కూడా ఇప్పుడు కూడా చూడని విధంగా ఈ మేనియా అయితే కొనసాగుతుంది. పాలాభిషేకాలు, అదేవిధంగా థియేటర్ల వద్ద కుర్రకారు యువత హడావుడి ఇదంతా కూడా పండగ వాతావరణంలో కూడా నెలకొంది. మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ప్రతి థియేటర్ లో కూడా పుష్ప ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. అదేవిధంగా రేపటి నుంచి కూడా షోస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. సినీ పండితులు చెప్తున్న ప్రకారం చూస్తే కనుక 1980లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమా, అదేవిధంగా తర్వాత గత కొద్ది కాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి తర్వాత మళ్ళీ ఈ పుష్పక దాని మించి మేనియా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితిలో మరి కొద్దిసేపట్లోనే ప్రీమియర్స్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఇప్పటికే కొంత ఏదైతే కొంత విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో థియేటర్ రేట్లు ఎక్కువ పెట్టారు. అదేవిధంగా బెనిఫిట్ షోలకు సంబంధించిన రేట్లు కూడా 800 వరకు కూడా పైన టికెట్ రేట్స్ ఉన్నాయి. దానికి తగ్గడు జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. ఇది సరికాదని చెప్పి కూడా విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో యువత, అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులు అంతా కూడా ఏదైతే ఒక ఫ్యాన్స్ కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్సే కాకుండా మొత్తం సినీ అభిమానులంతా కూడా థియేటర్ల వద్దకు వెళ్తూ క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ బెనిఫిట్ షోస్ అనేవి గతంలో ఇటీవల కాలంలో ఇప్పుడు లేవు. గతంలో అయితే తెల్లవారుజామున 5 గంటలకు 4 గంటలకు కూడా ప్రదర్శితమయ్యాయి. అది దానికి పూర్తి భిన్నంగా ఒక రోజు ముందుగానే ఈ ప్రీమియర్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇవాళ దాదాపు 12 గంటల తర్వాతే పుష్ప 2 ఎలా ఉంది, పుష్ప 2 ఏదైతే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదని కూడా రాత్రి 12 గంటల కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లోపు అయితే పూర్తిగా అక్కడ ముఖ్యంగా యువత ఇప్పటికే చూస్తే కనుక పుష్ప 1 లో ఏదైతే అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ కూడా చిన్నపిల్లలు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. తగ్గేదే లేదంటే కావచ్చు, లేదంటే ఇతర డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదేవిధంగా సాంగ్స్ కూడా విపరీతంగా ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండానే పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా ఏదైతే ముందుగా చూస్తే కనుక పొలిటికల్ గా, ఎందుకంటే అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేయడం, ఈ నేపథ్యంలో గత ఏదైతే ప్రీ రిలీజ్ ఒక మంచి సందేశం ఇచ్చారనుకోవచ్చు కదా నాగబాబు. ఆయన ట్వీట్ కూడా చేశారు. 24 క్రాఫ్ట్ల కష్టంతో, వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేలాది మంది ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించే సినిమాను సినిమాగా చూడాలి, ప్రతి సినిమా కూడా ఆడాలని కోరుకుందాం అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటో ఒక మంచి మెసేజ్ ఇచ్చారనుకోవచ్చా? అటు సాయి ధర్మ తేజ్ కూడా ట్వీట్ చేశారు కదా, కంగ్రాచులేట్ చెప్తూ కూడా పుష్ప టీమ్ కి. ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అయితే ఈ విషయంలో కూడా చాలా పూర్తిగా తన పెద్ద మనసు చాటుకున్నారు, తన పెద్దరికాన్ని కూడా చాటుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంత సున్నితమైన అంశంగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటికే కొంత మెగా ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో బహిరంగ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే వార్ జరుగుతున్న పరిస్థితుల్లో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చిరంజీవి వస్తారని చెప్పి క్యాన్సిల్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగేంద్ర బాబు ఎందుకంటే అల్లు అర్జున్ కి స్వయంగా మామయ్య కావడం, అదేవిధంగా అటు జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2 ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన తన పెద్ద మనసు చాటుకున్నారని చెప్పొచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండానే సినిమాగా చూడాలి, రాజకీయం వేరు సినిమా వేరు అని చెప్పి కూడా ట్వీట్ చేయడం, దానికి తగ్గట్టుగానే జన సైనికులు కూడా వెంటనే దాన్ని తక్షణమే తమ ప్రకటన ఉపసంహరించుకోవడం, ఇవన్నీ కూడా ఒక చాలా ఏదైతే ఈ మెగా ఫ్యామిలీ యొక్క గౌరవాన్ని పెంచాయని చెప్పొచ్చు. నాగేంద్రబాబు తీసుకున్న స్టెప్ చాలా హర్షాతిరేకాలు కూడా మెగా అభిమానులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ వైపు నుంచి కూడా ఎక్కడ కూడా పాయింట్అవుట్ లేకుండా, ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, తర్వాత పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తమ వైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఏదైతే మరొకసారి వేలెత్తి చూపించుకునే లేకుండా నిజంగానే ఇక్కడ థియేటర్ల వద్ద ఏదైనా గొడవలు కానీ లేదంటే ఇతర ఇన్సిడెంట్స్ కానీ ఇప్పటికే చూస్తే కనుక పిఠాపురంలో కొన్ని థియేటర్ల వద్ద ఏదైతే అల్లు అర్జున్ పోస్టర్స్ కూడా చించివేయడం జరిగింది, గుర్తు తెలియని వ్యక్తులు. అలాంటి ఈ ముసుగులో అంటే ఈ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య ఈ వారిలో ఎవరైనా అసాంఘిక శక్తులు కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులు చొరబడి ఇంకా అల్లర్లు సృష్టించే ఇది మరింత పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ముందే ప్రీమియర్స్ కి సరిగ్గా 2 గంటల ముందే నాగేంద్రబాబు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఆయన చేసిన ట్వీట్ కావచ్చు, అటు సినిమా పరిశ్రమలో కాబట్టి ఇటు రాజకీయ పరిశ్రమలో కావచ్చు, సాధారణ ప్రజల్లో కూడా చాలా అందరినీ ఆయన గౌరవాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఒక అడుగు ముందు వేశారు. అదేవిధంగా నాగేంద్రబాబు చెప్తే ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ మాటగానే జన సైనికులు భావించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పాటిస్తారు. కాబట్టి ఎక్కడ కూడా థియేటర్లకు వద్ద ఎక్కువై కామెంట్స్ చేయడం కానీ, లేదంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, లేదంటే
సినిమా పరిస్థితికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా స్నేహపూర్వక వాతావరణంలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక పూర్తిగా అన్ని అవాంతరాలు తొలగిపోయిన నేపథ్యంలో ఇక పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా థియేటర్ల వద్ద ఎలాంటి హడావిడి చేస్తారనేది కూడా చూడాల్సింది. ఇప్పటికే పాలాభిషేకాలు, అదేవిధంగా రకరకాల స్టైల్స్, పుష్ప గెటప్స్ లో యువకులు అదైతే అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ ధరించి రావటం, ఇవన్నీ కూడా పండుగ వాతావరణంలో ఉన్నాయి. ఇక పుష్ప ప్రీమియర్ కి సర్వం సిద్ధమైంది. కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. శివ. ఓకే, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారి సినిమా గురించి నేను కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ గురించి మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బంటేటి రామకృష్ణ గారు, అలాగే పిక్చర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి మా గౌరవనీయులు ధర్మేంద్ర గారు, అలాగే చుంటా రవివర్మ, శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మా అత్యంత ఇష్టలు, నేను అత్యంతంగా ప్రేమించే మా నాగబాబు గారి ఆదేశాల మేరకు నేను మా మిత్రుల యొక్క మనోభావాల మేరకు నేను పొద్దున స్టేట్మెంట్ ని మా నాగబాబు గారు పిక్చర్లని ఆపటం మనం సమంజసం కాదు, అది వద్దు, అలా వాళ్ళకి నష్టం కలిగించడం, ఎవరికీ కూడా నష్టం కలిగించడం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ శివ. పుష్ప 2 ఈ సినిమా గురించి ఆది నుంచి కూడా వివాదాలు, పెద్ద ఎత్తున చర్చలు, ఊహాగానాలు జరుగుతున్నాయి. ఏదైతే హీరో అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయన గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడం దగ్గర నుంచి కూడా అటు అల్లు ఫ్యాన్స్ గానీ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ గానీ వివాదాల్లో నడుస్తున్నారు. ఇలా నేపథ్యంలో సినిమా ఈ రోజు రాత్రి 9:30కి ప్రీమియం షో వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చలమలశెట్టి రమేష్ ఈయన హనుమాన్ జంక్షన్ కృష్ణ థియేటర్ వద్ద ప్రెస్ మీట్ పెట్టి సినిమాను అడ్డుకుంటామని చెప్పారు ఈయన జనసేన నాయకులు. ఇలాంటి నేపథ్యంలో నాగబాబు ఈ వీడియో చూసిన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఏదైతే చలమలశెట్టి రమేష్ తో పాటు జన సైనికులు, పవన్, మెగాస్టార్ అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు కూడా పిలుపునిచ్చారైనా రాజకీయం వేరు, సినిమా వేరు, సినిమాలు ఆపే విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన సూచన చేశారు. నాగబాబు ఆదేశాల మేరకు తమ ప్రయత్నాన్ని విరమించుకుంటామని కూడా చలమశెట్టి రమేష్ తెలిపారు. ఇదే నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారో ఆ నియోజకవర్గంలో కూడా కొంతమంది అక్కడ సినిమా టికెట్లకు సంబంధించి వివాదం జరగడం, పుష్ప 2 ఫ్లెక్సీలు చింపేయడం జరిగింది. వాల్ పోస్టులు పూర్తిగా చింపేశారు. ఉత్కంఠ నెలకొంది, అదేవిధంగా ఉద్రిక్తత నెలకొంటుందన్న భావనతో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కొరత తక్కువగా ఉంది. దీంట్లో అధికారులు సర్ది చెప్పారు. ఎప్పుడైతే మెగా బ్రదర్ నాగబాబు పూర్తిగా అభిమానులకి పిలుపునిచ్చారో, సినిమాకి రాజకీయాలకి ముడిపెట్టద్దని పిలుపునిచ్చారో, దీంతో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా విరమించారు. ఇప్పుడిప్పుడే జనాలు 9:30కి 1500 రూపాయల టికెట్ ఫిక్స్ చేశారు. థియేటర్లోకి చేరుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో జనం ఎక్కువ ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రభావం పూర్తిగా కనపడుతుంది. కొన్ని థియేటర్ల వద్ద అసలు జనం కూడా కనపడే పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో 9:30 ఉంది కాబట్టి ఎంతమంది జనాలు వస్తారో తేల్చాల్సింది. అయితే అల్లు అర్జున్ అభిమానులు భయపడ్డట్టుగా పవర్ స్టార్ అభిమానులు కానీ, లేదంటే చిరంజీవి అభిమానులు కానీ, నాగబాబు అభిమానులు కానీ, జన సైనికులు కానీ కూడా సినిమాను అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అటు దర్శక నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. శివ.